వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మెడకైతే ఆ గోదాముల్లో నుంచి తరలించుకుపోయిన ఆ బియ్యం వ్యవహారానికి సంబంధించిన ఉచ్చు అయితే బలంగా బిగుసుకోబోతుంది. ఇక మచిలీపట్నంలో పేర్ని నాని అలాగే ఆయన సతీమణి సుధారాణి వీళ్ళిద్దరి పేరు మీద ఉన్నటువంటి గోదాముల్లో దాదాపుగా 7,000 బస్తాల బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని అయితే గవర్నమెంట్ నిల్వ చేయడం జరిగింది. కానీ తరువాత చూస్తే అందులో 3,700 బస్తాలు తరలిపోయాయి. అవి ఎక్కడికి పోయాయి, ఎలా పోయాయి అనేది ఎవరికీ తెలియదు. పైగా రికార్డ్స్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలన్నీ కూడా అక్కడ లేకపోవడంతో అనుమానం వచ్చింది. పైగా ఇక్కడ కూడా వీళ్ళు దొంగ తెలుగు వాడి అధికారులు వచ్చి చెక్ చేయడానికి ముందే వీళ్ళే లేఖ రాసేశారు. మా గోడౌన్లో బియ్యం కనపట్లేదు, ఎలా పోయినాయో తెలియట్లేదని చెప్పి తిరిగి రివర్స్లో లేఖ రాశారు. అప్పుడు అధికారులకు అనుమానం వచ్చి పౌర సరఫరా శాఖ అలాగే కలెక్టరు, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ వచ్చి పరిశీలిస్తే నిజంగానే అక్కడ బియ్యం బస్తాలు లేవు. దాదాపుగా 3,700 బస్తాలు అంటే 90 లక్షల విలువైనటువంటి బియ్యం అక్కడి నుంచి మాయమయ్యింది అనేది చాలా స్పష్టంగా అయితే అర్థమైంది. దీని మీద కేసు కూడా నమోదు చేశారు. లీగల్గా కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే కొంతకాలం ఈ అంటే పేర్ని నాని కానివ్వండి, ఆయన సతీమణి కానివ్వండి కొద్ది కాలం కనపడలా. కేసు నమోదు చేసిన వెంటనే బహుశా అరెస్ట్ చేస్తారనుకున్నారేమో, కానీ లీగల్గా కోర్టులో పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ తీసుకునే వరకు దొరకకూడదు అనుకున్నారేమో, కానీ పరారీలో ఉన్నారని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. అయితే పౌర సరఫరా శాఖ అధికారులు స్పష్టంగా చెప్పారు, ఈ పోయిన బియ్యానికి రెట్టింపు, దాదాపుగా రెట్టింపు స్థాయిలో మేము ఫైన్ వేసి వసూలు చేస్తామని చెప్పారు. ఈ 90 లక్షల బియ్యానికి గాను 1,70,00,000 రూపాయలు చెల్లించాలని, దాదాపుగా రెట్టింపు డబ్బులు చెల్లించాలని చెప్పి పేర్ని నానికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది, పేర్ని నాని సతీమణికి. సో ఇస్తే కిక్కురు మనకుండా 1,70,00,000 రూపాయలు కట్టేశారు. ఎందుకని? వీళ్ళు కట్టకపోతే ఇది రాజకీయంగా ఇబ్బంది, మరోపక్క కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ముందు ఫైన్ కట్టేస్తే కోర్టులోనైనా సరే మేము కట్టేసామని చెప్పి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఫైన్ అయితే కట్టేశారు. ఓకే, 1,70,00,000 కట్టేశారు, బాగానే ఉంది. ఎక్కడిది 1,70,00,000? పేర్ని నానికి 1,70,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇదే ప్రశ్న. ఎవరిచ్చారు? ఇది పేర్ని నానిదేనా లేదా ఎవరైనా ఇచ్చారా? ఇస్తే ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? అప్పుగా ఇచ్చారా లేదా ఈ పోయిన బియ్యం బస్తాల్లో వాళ్ళకి ఏదైనా సంబంధం ఉంది కాబట్టి ఇచ్చారా? అసలు బియ్యం బస్తాలు ఎలా పోయాయి? ఇప్పుడు నేనే ఉన్నానండి, నా గోడౌన్లో వాస్తవానికి గోడౌన్లో పోతే వాళ్ళే బాధ్యత వహించాలా, అది ఇందులోనే ఉంటుంది. గోడౌన్లో బియ్యం దెబ్బతిన్నా లేదా పోయినా లేదా తరిగినా వీటన్నిటికీ గోడౌనే బాధ్యత వహించాలా, అది రూల్స్లోనే ఉంది. అయినప్పటికీ పేర్ని నాని ఏమంటాడు, 3,700 బస్తాలు ఎలా మాయమైనాయో నాకు తెలియదు అంటాడు. పైగా మళ్ళీ ఏమంటారు, అది హడావిడిగా బస్తాలు తరలించేటప్పుడు తరలి వెళ్ళిపోవడం వల్ల పోయినాయా లేదా తూకంలో తేడా ఉండటం వల్ల బియ్యం తేడా వచ్చినాయా, ఏదో రకరకాల కారణాలు చెప్తున్నాడు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా 3,700 బస్తాలు తేడా రావు. ఇప్పుడు 7,000 బస్తాలు వేసారండి, 7,700 బస్తాలు, 3,700 బస్తాలు తేడా వస్తాయా? 50 బస్తాలు, 100 బస్తాలు, 200 బస్తాలు తేడా వస్తే రావచ్చు. అది రీజన్ కూడా. సరే, 7,000 బస్తాల్లో ఎక్కడో చోట ఏదో జరిగిందిలో అనుకోవచ్చు. కానీ 3,700 బస్తాలు, దాదాపుగా సగం బస్తాలు కనపడకుండా ఎలా పోయాయి? ఒకవేళ నీకు సంబంధమే లేదు, నువ్వు కిక్కురు మనకుండా ఎందుకు వెళ్ళిపోయి ఫైన్ కట్టేశావు? పేర్ని నానినే అడిగేది. నీకు సంబంధం లేదు, ఎలా పోయినాయో నీకు తెలీదు, మరి నువ్వెందుకు వెళ్ళి ఫైన్ కట్టేసావు? ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను చేయని దానికి, నేను తీయని దానికి నేను ఎందుకు వెళ్ళే డబ్బులు ఎందుకు కడతా? అవసరమైతే లీగల్గా పోరాడతా. నాకు సంబంధం లేదు, కావాలంటే మీరు సీసీ కెమెరాలు చూసుకోండి, రికార్డ్స్ చూసుకోండి, అవి ఎన్ని వచ్చాయి అన్నీ ఉంటాయి, నాకు సంబంధం లేదని లీగల్గా కొంతకాలం పోరాడతా. అది కూడా లేకుండా నువ్వు గుట్టు చప్పుడు కాకుండానే వెళ్ళిపోయి 1,70,00,000 ఎలా కట్టేశావు? సరే, ఎక్కడి నుంచి వచ్చింది నీ 1,70,00,000? 1,70,00,000 రూపాయలు వైటు చూపించడం అనేది చిన్న విషయం కాదు. 1,70,00,000ని వైట్ రూపంలో, క్యాష్ రూపంలో చూపించడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు పేర్ని నాని 1,70,00,000 ఎక్కడదో చెప్పాలి. అవసరమైతే ఏసీబీ అధికారులు విచారణ చేయాలి, 1,70,00,000 ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విచారణ చేయాలి. ఎక్కడో ఒక చోట నుంచి తీయాలి కదా. పేర్ని నాని ఏదైనా ఆస్తులు అమ్మి తీశాడా, లేదా బ్యాంకులో ఆల్రెడీ పోని డబ్బులు ఉంటే ఆ డబ్బుల నుంచి తీశాడా, లేదా ఏదైనా తాకట్లు పెట్టి తెచ్చాడా, లేదా ఎవరికైనా అప్పు కింద బాండ్లు రాసి వాళ్ళ దగ్గర నుంచి అప్పుగా తెచ్చాడా? ఎలా తెచ్చాడు 1,70,00,000? ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా. జేబుల్లో నుంచి అయితే తీసివ్వరు కదా. అయితే బ్యాంకుల నుంచి వచ్చి ఉండాలి, లేదా ఏదైనా కుదవ పెట్టి ఉండాలి, అప్పు తెచ్చి ఉండాలి, లేదా వేరే బ్యాంకుల నుంచి లోన్ తెచ్చి ఉండాలి. ఏదో ఒక మార్గంలో డబ్బు తెచ్చి ఉండాలి కదా. మరి ఏ మార్గంలో డబ్బు తెచ్చాడు పేర్ని నాని? ఎవరిచ్చారు పేర్ని నానికి డబ్బు? ఎక్కడిది డబ్బు? కొంపదీసి తరలిపోయిన బియ్యం బస్తాలకు సంబంధించిన డబ్బేనా ఇది?
3700 బస్తాలు అధికారిక లెక్క ప్రకారం 90 లక్షలు. బట్ అది బయట మార్కెట్లో దాదాపు దానికి 2-3 రెట్లు డబ్బులు వస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ రేషన్ బియ్యం స్మగ్లింగ్ అప్పుడు మనం మాట్లాడుకున్నాం. మనకేమో రూపాయికో 2 రూపాయలకి ఇస్తున్నారు బియ్యం. వాస్తవానికి అదేమో ఒక లాభం వేసుకుని 10 రూపాయలకో 15 రూపాయలకో వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఇంకో 10 లాభం వేసుకుని జిల్లా వాళ్ళు తీసుకుంటున్నారు. అక్కడి నుంచి ఇంకో 10-20 లాభం వేసుకుని పాలిష్ చేసుకుని ఎగుమతి చేస్తున్నారంటే 40-50 రూపాయలకి ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తే కేజీ బియ్యాన్ని అక్కడికి వెళ్ళేటప్పటికి ఆఫ్రికా దేశాలు వెళ్ళేటప్పటికి 100-120 రూపాయలు పడుతుంది. అంటే డబుల్ అవుతుంది దాదాపుగా. అందుకనే ఇక్కడ మనకంటే ₹1-2 రూపాయలు ఖరీదు. ఆ బియ్యం విలువ సరే మన లెక్క ప్రకారం 90 లక్షలు కావచ్చు. బట్ బయటికి వెళ్తే దాని రేట్ ఇంకా ఎక్కువ కదా. మన లెక్క అంతా కేజీ ₹30, ₹32, ₹35 ఎంతో ఉంది. మరి ఎలా పోయినాయి ఈ బియ్యం అన్నీ? పోయినాటికి ఎక్కడ పేర్నేనాని డబ్బు తెచ్చాడు? ఇప్పుడు ఇదే ప్రధాన ప్రశ్నగా మారింది. వాస్తవానికి ఏదైనా రాజకీయ విమర్శ వస్తే ఒంటికాలు మీద లేచి పడిపోయే పేర్నేనాని ఎప్పుడైతే గోడౌన్లలో 3700 బస్తాలు మిస్ అయ్యాయో అడ్రస్ లేడు, ఎక్కడ కనపట్ల. దీని మీద ఎక్కడా నోరు విప్పట్ల. ఒకవేళ డబ్బులు కట్టేసినంత మాత్రం ఇది అయిపోయిందంటే లేదు. ఫైన్ అనేది మిస్ అయిన బస్తాలకు గోడౌన్ కట్టాల్సిన డబ్బులు కట్టింది. కానీ కేసు అనేది కేసు అసలు ఎక్కడికి వెళ్ళి తెలియాలి కదా. ఇది ఈ మిస్ అయిన బస్తాలు ఎక్కడికి వెళ్ళి తేలిగా. పైగా ఈ పేర్నేనాని భార్య చాలా తెలివిగా ఏం చెప్పిందో తెలిసే పోలీసులకు కానీ ఆ రికార్డ్ లేదా గవర్నమెంట్కి జాయింట్ కలెక్టర్ లేఖ రాసినప్పుడు, గత 6 నెలల నుంచి నా ఆరోగ్యం బాగుంటలేదు కాబట్టి గోడౌన్ బాధ్యత నేను చూసుకోవట్లేదు, మా మేనేజర్ చూసుకుంటున్నాడని చెప్పింది. అప్పుడు మేనేజర్ మీద పేర్నేనాని భార్య మీద ఇద్దరి మీద కేసు పెట్టారు. అంటే తప్పించుకునే ప్రయత్నం, మేనేజర్ మీద నెట్టేసి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం. ఏముంది, మేనేజర్ కుటుంబానికి ఎంతో కొంత ఇస్తామని చెప్పుండి ఉండొచ్చు. 6 నెలల నుంచి గోడౌన్ అంటే వైసీపీ పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు గోడౌన్కి వెళ్ళలేదంట అనారోగ్యంతో. సరే ఏదైనా ఒక వారం వెళ్ళలేదు, 10 రోజులు వెళ్ళలేదు, నెల రోజులు వెళ్ళలేదంటే నమ్ముతారు. మీరు ఎంత వెళ్ళకపోయినా లెక్కలు చూసుకుంటారు. అంత భారీ గోడౌన్లను ఒక వ్యక్తి మీద అయితే వదిలేరు కదా. మొత్తం మా మేనేజరే చూసుకున్నాడు, మాకు సంబంధం లేదని చెప్తే మేనేజర్ మీద కూడా కేసు నమోదు చేశారు. నిన్న టీడీపీ నేతలు కూడా చాలా తీవ్రంగా చెప్పారు. ఏదో డబ్బులు కట్టేశాను కదా, నేను చేతులు దులిపేసుకుంటాను, ఇక నేను కింగ్లాగా తిరిగేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు కేసులు ఎదుర్కోవాల్సిందే, నువ్వు నీ ఫ్యామిలీ కేసులు ఎదుర్కోవాల్సిందే. ఈ బియ్యం ఎక్కడికి తరలిపోయిందో దీన్ని లెక్క కూడా తేలాల్సిందేనని చెప్పి నిన్న టీడీపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. పేర్నేనాని ఎందుకు వెంటనే డబ్బు కట్టేశాడు, ఎటువంటి విమర్శల జోలికి వెళ్లకుండా, ఎటువంటి రాజకీయం చేయకుండా అంటే బియ్యం పోవటం అనేది తీగలాగితే డొంక కదులుద్ది. ఇప్పుడు కానీ ఈ పోయిన బియ్యాన్ని ఎక్కడైనా తీగలాగితే ఇది కాకినాడ పోర్ట్లో ఎగుమతి అయ్యే బియ్యంలో కలిసింది అనుకోండి, డొంకెళ్ళి అది పేర్నేనాని మెడకి ఇంకా బలంగా చుట్టుకుంటుంది. ఇప్పుడు తేలాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు బయటపడింది, ఇంతకుముందు బయటపడకుండా ఎంత జరిగింది. వాస్తవానికి పేర్నేనాని గోడౌన్లను 2021లో నాటి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని ఇచ్చాడు. కొడాలి నాని ఈయన స్నేహితులు కాబట్టి ఆయన నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. సరే, కూటమి ప్రభుత్వం వచ్చినా దాన్ని కొనసాగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఎంతకో తీసుకుని ఉంటారు. కానీ మరి గతంలో ఎన్ని బస్తాలు మాయమై ఉంటాయి? అప్పుడంటే ఎవడో మాట్లాడలేదు, ఓకే. ఇప్పుడంటే దొరికారు కాబట్టి దొరకనప్పుడు దొరే కదా ఎవడైనా. మరి అప్పుడు బస్తాలు ఏమైపోయాయి? ఇలా 1 కాదు 2 కాదు అనేక ప్రశ్నలు పేర్నేనాని ముందున్నాయి. పేర్నేనాని కానీ కుటుంబం కానీ ఇటీవల మీడియాలో కానీ లేదా ఎక్కడా కూడా కనపడే ప్రయత్నం చేయట్లా. ముఖ్యంగా సతీమణి ఎక్కడా కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఇది బలంగా పేర్నేనాని ఆ ఫ్యామిలీ మెడకు చుట్టుకోబోతుంది, పేర్నేనాని మెడకు కూడా చుట్టుకోబోతుంది. రాజకీయంగా దీన్ని తీగలాగితే డొంక గదులుద్ది, ఏదైనా తెగేదాకా లాగకూడదు అంటారు కదా. ఆ ఉద్దేశంతోనే గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు వెనువెంటనే తెచ్చి కట్టేశారు. ఫైన్ వేయటం, పేర్నేనాని కట్టడం వెంటనే జరిగిపోయాయి. అందుకనే ఇప్పుడు అనేది 1,70,00,000 ఎలా వచ్చాయి? నువ్వు ఏదో 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఒక 50 లక్షల వరకు కట్టావంటే సరిపో, ఏదో కట్టాడులే మంత్రి కదా, పాత మంత్రి కదా, ఉంటాయి ఇలా అనుకుందాం. 1,70,00,000 నీకు వైట్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ప్రధానంగా అందరి ప్రశ్న కూడా అదే. దీనికి పేర్నేనాని సమాధానం చెప్పాలి. ఎక్కడ నుంచి 1,70,00,000 తెచ్చాడు? 1,70,00,000 ఎక్కడ వైట్ మనీగా ఉంది? ఎవరు ఇచ్చారు? ఒకవేళ ఎవరైనా పేర్నేనానికి ఇచ్చి ఉంటే ఇచ్చిన వాళ్ళకు దీనికి ఏంటి సంబంధం? పోయిన బస్తాలకు దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇలా అనేక కోణాల్లో విచారణ చేయాల్సి ఉంది. ఏదేమైనా మొత్తంగా పేర్నేనాని మెడకైతే ఈ గోడాముల్లో మిస్ అయిన ఏదైతే 3700 బియ్యం బస్తాల వ్యవహారం ఉందో ఆ వ్యవహారం బలంగా మెడకు చుట్టుకోవడం అయితే ఖాయంగా కనపడుతుంది.